చేస్తున్నారు. మా ప్రతినిధి రాజు కూడా మనకి అందుబాటులో ఉన్నారు. ఒకసారి రాజుతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈలోపు ఒకసారి నేను మీకు చార్ట్ చూపిస్తున్నాను. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు వాళ్ళిద్దరి మధ్య చోటు చేసుకున్న చార్ట్ చూస్తున్నారు. చూడండి, అందులో ఆ చార్ట్ ఒకసారి మీరు చదవండి. ఆ చార్ట్ ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన చాట్లా మనకు అనిపిస్తుంది. కానీ అది ఒక గురువుకు ఒక స్టూడెంట్కు మధ్య జరిగిన చాటలా మీకు అనిపిస్తోందా? ఒక పరిధి అంటే నన్ను నువ్వు పట్టించుకోవడం లేదు, నన్ను నువ్వు కేర్ చేయడం లేదు అనే విధమైనటువంటి ఆలోచనలో ఆ మహిళా గురువు ఉంది. అదే విషయాన్ని సాయితేజ్ కూడా చెబుతూ వస్తోంది. సాయితేజ పట్టించుకోవడం లేదు అనే విషయాన్ని, నా బాధ నీకేం అర్థమవుతుందిలే అని మహిళా టీచర్ అంటోంది. ఒక దశలో ఏదో కంప్లైంట్ కూడా చేసింది ఆ మహిళా గురువు. ఆ లెక్చరర్ సాయితేజపై కంప్లైంట్ చేసింది. ఆ కంప్లైంట్ చేసినందుకు కోపం వచ్చిందా అని ఆమె అడుగుతుంది. కోపం కాదు, బుద్ధి వచ్చింది అని అంటాడు ఆ చార్ట్లో. చూడండి ఒకసారి, అదిగో ఆ చార్ట్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నేను ఈ చార్ట్ని మీకు ఒక్కొక్కటి చదివి వినిపిస్తాను. ఆ చార్ట్ చదువుతుంటే మీకు ఏమనిపిస్తుందో మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆమె పేరు బేగం. తిన్నావా అని అడుగుతుంది. హా మేం, మీరు అని అంటాడు. తిన్నావా అని అడుగుతుంది. ఆ తర్వాత హా అని అంటాడు. అని ఈ అబ్బాయి అన్నాడు. మాట్లాడాలని అనిపిస్తే మాట్లాడు, భయంతో కానీ బలవంతంగా కానీ వద్దు. ఎస్, టీచర్ చెప్పినటువంటి ఈ ఒక్క లైను మీరు చదివితే, అంటే ఇంకొక చార్ట్ స్క్రీన్ షాట్ వస్తూ ఉంటుంది, అందులో మీరు చూడండి. మాట్లాడాలని అనిపిస్తే మాట్లాడు, భయంతో కానీ బలవంతంగా కానీ వద్దు అని టీచర్ అంటుంది. భయంతోనూ బలవంతంగాతోనూ మాట్లాడు అని అంటం ఏంటి లెక్చరర్? ఇది అనుమానించదగినటువంటి లైన్స్ ఇవి. సరే మ్యామ్ అని ఈ విద్యార్థి అన్నాడు, సాయి అన్నాడు. నీకు అవసరమైతే రియాక్ట్ అవుతావు, లేదంటే లేదు. అంటే నీకు అవసరమైతే పట్టించుకుంటావు, లేదంటే లేదు అని టీచర్ లెక్చరర్ కొంత అసహనంగా ఉంది ఈ సాయి పైన. ఒక పేపర్కి అడిగావు, అన్నిటికీ కాదు అని లెక్చరర్ అంటుంది. ఒక పేపర్కి అడిగావు, అన్నింటికి కాదు. మరి దేనికి ఒక పేపర్కి అడిగాడు, అన్నింటికి కాదు అనేది ఇక్కడ తెలియాల్సి ఉంది. నేను నొప్పితో రాయలేక చెల్లితో రాయిపించా మ్యామ్ అని అంటాడు. తర్వాత ఏంటి నొప్పి, అసలు ఏమైందని అడుగుతుంది. ఈ విధమైనటువంటి చాట్ కాన్వర్సేషన్ ఉంది. ఒకసారి మా ప్రతినిధి రాజుతో మాట్లాడదాం. రాజు ప్రస్తుతం ఈ సమత కాలేజ్ దగ్గర ఉన్నారు. సమత కాలేజ్ దగ్గరికి సాయితేజ స్నేహితులు, సాయితేజ బంధువులు అక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నారు. రాజు, అసలు ఏమైంది ఈ ఘటనలో? వాస్తవాలు ఏంటి? నిజంగానే ఆ మహిళా గురువు, ఆ లేడీ లెక్చరర్ అతన్ని లైంగికపరమైన వేధింపులకు పాల్పడిందా? అసలు ఏం జరిగింది? సమతా కాలేజీలో 5th సెమ్ చదువుతున్నటువంటి సాయితేజ ఇప్పటికీ అంటే 4th సెమ్ తర్వాత నుంచి బేగం అనే లెక్చరర్ వాళ్ళిద్దరికైతే కాలేజీలోనే పరిచయం ఏర్పడింది. ముందు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పరిచయం విద్యార్థులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం కూడా చూసిన సాయితేజ బేగంని ఇద్దరు ఒక తల్లి కొడుకుల్లాగా ఇద్దరు మెలిగేవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్యన అంత సాన్నిహిత్యం ఉండేది. ఒక తల్లిలాగానే భావించి, లెక్చరర్ కాబట్టి సీనియర్ లెక్చరర్, అందులోని హెచ్ఓడి కావడంతో అట్లానే ఉండేవాళ్ళు. కానీ సడన్గా ప్రతిరోజు మాటలో పెరిగినటువంటి నేపథ్యంలో ఆ లెక్చరర్ ఆ సాయితేజకి పంపినటువంటి టెక్స్ట్ మెసేజ్ల్లో ఒక్కొక్కటి ప్రతిరోజు నిన్ను చూడాలనుంది, నిన్ను కలవాలనుంది, మన ఇద్దరం బయటికి వెళ్దాం, కలుద్దాం అంటూ ఇలా కాన్వర్జేషన్ అయితే చేస్తున్నట్టు పరిస్థితి అయితే ఉందని ఇక్కడైతే విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు. ప్రస్తుతం విద్యార్థులు అంటే ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులతో పాటుగా విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా తమ ఆందోళనని కొనసాగించడానికి ప్రస్తుతం అయితే ఆ కాలేజీ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాలేజీ యాజమాన్యం, ముఖ్యంగా ప్రిన్సిపల్, వీళ్ళందరూ కూడా మాట్లాడినటువంటి సమయంలో మాకు ఏమి అంటే ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఏమీ తెలియదు, మేము తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం, మాకు కంప్లైంట్ ఇచ్చారు, దాని ద్వారా మేము తెలుసుకుంటామని చెప్తున్నారు. ప్రస్తుతం మా వచ్చినటువంటి పోలీసులను కూడా చూడొచ్చు. సార్, అసలు మనకి ఏమైనా కంప్లైంట్ వచ్చిందా? అసలు దీనికి సంబంధించి కంప్లైంట్ ఏమైనా వచ్చిందా? వీళ్ళు ఉన్నాను కదా, కంప్లైంట్ వచ్చింది ఏదో నాకు తెలియదు. అంటే స్టేషన్కి సంబంధించి తెలుస్తుంది. నేను ఇక్కడికి వచ్చింది కదా. అంటే ఇక్కడ ఏంటి అసలు పొజిషన్ ఎట్లా ఉంది ఏంటి? మీరే చూస్తున్నారు కదండి, జస్టిస్ చేయమంటున్నారు. ఇన్సిడెంట్ ఏమైందో, సూసైడ్ చేసుకున్నారని తెలిసింది. దాని మీద ఎంక్వైరీ అవుతుంది ఇచ్చిన రిపోర్ట్ని బట్టి. సో వచ్చినటువంటి పోలీసులు కూడా ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి